హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి థర్స్డే ఆఫ్టర్నూన్ నుంచి షూట్ చేశాను. పిల్లలు వచ్చిన తర్వాత అప్పటికే పిల్లలు వచ్చే ముందే పార్సిల్ అయితే వచ్చింది. ఈ మంత్లో ఏప్రిల్ నెలలో మా చిన్నోడి బర్త్డే ఉంది, అందుకని చెప్పి ఈ డెకరేషన్ ఆర్డర్ పెట్టాము. అదైతే వచ్చింది. వాళ్ళు వచ్చాక ఓపెన్ చేస్తామన్నారు, అందుకని ఓపెన్ చేస్తున్నాడు. దాని తర్వాత వాళ్ళకి జ్యూస్ చేసి అయితే ఇచ్చేసాను. తర్వాత వెన్నపూస అది ఉంది. ఇది ఈవినింగ్ అనమాట. ఇప్పుడు 4:30 అవుతుంది. వెన్నపూస అయితే చాలా రోజుల నుంచి చేయట్లేదు, బాక్స్ అయిపోయిందని చెప్పి అంతా మిక్సీ జార్లో వేసి కూలింగ్ వాటర్ పోసి మిక్సీ ఆడుతున్నాను. ఇక్కడ చూసారు కదా వెన్నపూస అనేది ఎలా వచ్చిందో. ప్యూర్ విలేజ్లో ప్యూర్ మేమైతే గేదె నెయ్యి అనమాట. పాలు అనేవి ఇళ్ళకాడే పోస్తారు కదా విలేజ్లో, మేమైతే ఇళ్ళకాడే తీసుకొచ్చుకుంటాము. అందులో అయితే బాగా వచ్చింది ఈ నెయ్యి అయితే. సరే చాలా అయ్యింది, బాక్స్ ఫుల్గా అయ్యింది వరకు ఆపాను అనమాట, అందుకని ఎక్కువ అయింది. ప్యూర్ వెన్నపూసగా చూసారు కదా. దీన్ని అయితే శుభ్రంగా 2-3 టైమ్స్ వాష్ చేసి వాటర్లో తర్వాత నెయ్యి కరగబెడుతున్నాను. అలా వేసేసి 10-15 మినిట్స్ సిమ్లో ఉంచేస్తే అప్పుడు మనకి ఇలా తయారవుతుంది. రంగు మారుతుంది, స్మెల్ కూడా వస్తుంది. కొంచెం లైట్గా రంగు మారిన తర్వాత అయితే దీన్ని ఆఫ్ చేసేయచ్చు స్టవ్. నేను ఎప్పుడు ఇంట్లోనే చేస్తాను. ఇదిగోండి ఇక్కడైతే రెడీ అయిపోయింది, చూసారు కదా. కలరు స్మెల్ కూడా బాగా వస్తుంది. ఇక్కడైతే చల్లారిన తర్వాత నెయ్యి బాక్స్లోకి వడకడుతున్నాను. అంతకుముందు చేసింది కొంచెమే ఉంది, ఇదిగో చూసారు కదా. ఇదేనండి వీడియో. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.